హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. సో ఇది జనరల్ లవ్ రీడింగ్ అండి. ఇది సో కలెక్టివ్ లవ్ రీడింగ్. సో అందరికీ రిజనేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో నేను చెప్పే రీడింగ్ అది మీ రీడింగ్ అని గమనించండి. అట్లీస్ట్ ఒక 30% రిజనేట్ అయినా, 30% మీకు మ్యాచ్ అయినా కూడా ఇది మీ రీడింగ్ అని గమనించండి. లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి. ఓకేనా? సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఏ ఎనర్జీలో ఉన్నారని తెలుస్తుంది. ఓకేనా? సో ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. సో ఇది ఎవరైనా చూడొచ్చు. ఇది సో లవర్స్ మాత్రమే చూడాలని ఏం లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు, సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, డివోర్స్ తీసుకున్న వాళ్ళు చూడొచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్. అందుకని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీ ఎనర్జీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. సో దానికి మీరు వాట్సాప్ చేయండి, లేదంటే ఫోన్ చేసినా కూడా పర్వాలేదు. సో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది, దానికి వాట్సాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ వచ్చి కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను. ఓకే. సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. సో ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? అసలు మీ పార్ట్నర్ కరెంట్ ఏ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు? పేజ్ ఆఫ్ పెంటకల్స్. సో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మేబీ ఇది బిజినెస్ ఆఫర్ అయినా కావచ్చు, లవ్ ఆఫర్ అయినా కావచ్చు. సో పెంటకల్స్ అంటే ఇది మనీ అండ్ అచీవ్మెంట్కి సంబంధించిన కార్డు. ఇది మేబీ వీళ్ళు మీకు బిజినెస్ ఆఫర్ అయినా ఇవ్వచ్చు, ఒక లవ్ ఆఫర్ అయినా కూడా ఇవ్వాలనుకుంటున్నారేమో. ది ఎంపరర్. సో మీ పార్ట్నర్ వచ్చేసి ప్రజెంట్ ఒక ఎంపరర్ లాగా ఫీల్ అవుతున్నారండి వీళ్ళు. సో వీళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అన్నీ కూడా బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. సో వెరీ ఈగోయిస్టిక్ క్యారెక్టర్ వీళ్ళు. సో వీళ్ళ ఫీలింగ్స్ని సప్రెస్ చేసి పెట్టుకుంటున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఎక్స్ప్రెసివ్ క్యాండిడేట్ కాదు వీళ్ళు. వీళ్ళకు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి, కానీ ఎక్స్ప్రెస్ చేయరు. స్లో మూమెంట్ అండి, చాలా స్లో మూమెంట్, ఈగోయిస్టిక్ క్యారెక్టర్. సో మీ పార్ట్నర్ మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో మీరు కూడా ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్కి. సో మేబీ ఇది కూడా బిజినెస్ ఆఫర్ అయి ఉండొచ్చు, లవ్ ఆఫర్ అయి ఉండొచ్చు. ఏదో ఒక ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్. సో మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ని అప్రోచ్ కావాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు మీరు. ఎంతో త్వరగా వీలైతే అంత తొందరగా మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి ఒక ఆఫర్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? సో మీ గురించి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి? మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? సో మీ పార్ట్నర్ వచ్చేసి మీ విషయంలో ఒక జడ్జిమెంట్ తీసుకోవాలనుకుంటున్నారు, ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు. సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? సో మీరు టోటల్గా స్టక్ అయిపోయి ఉన్నారు. మీ పార్ట్నర్ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, డిప్రెషన్లో ఉన్నారు మీరు. సో మీరు మీ పార్ట్నర్తో ఉంటే చాలా ఆనందంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, చాలా ఎమోషనల్ కూడా అవుతారు అప్పుడప్పుడు మీ పార్ట్నర్ మీతో ఉంటే. మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అసలు? ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ గురించి? ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? సో ఇద్దరికి కూడా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అనుకుంటున్నారు, మీ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అనుకుంటున్నారు. సో మీరు అనుకుంటున్నారు, నా పార్ట్నర్ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని చెప్పేసి ఇద్దరు కూడా ఒకరికొకరు అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో
మీరిద్దరు మీ రిలేషన్షిప్ గురించి వెల్ విషర్స్తో డిస్కస్ చేస్తున్నారు. అంటే మీకు తెలిసిన వాళ్ళతో, టీచర్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి అసలు? సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి? పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో మీ పార్ట్నర్ వచ్చేసి పాస్ట్లో చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. మీ గురించి ఆలోచించి వాళ్ళు హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్నారు పాస్ట్లో. ప్రజెంట్ వచ్చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సో కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్. సో ఫ్యూచర్లో మీ మధ్య ఇష్యూస్ రాబోతున్నాయి, ఏదో చిన్న గొడవలు కూడా రాబోతున్నాయి. మీ పర్సన్ పాస్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. సో మీరు మీకంటే కూడా మనీ పరంగా కొంచెం రిచ్ అయ్యి కూడా ఉండొచ్చు. ప్రెజెంట్ వచ్చేసి మిమ్మల్ని గమనిస్తున్నారు, 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. సో మీరు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు, ఏ యాక్టివిటీ చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో ఫ్యూచర్లో సో మీ రిలేషన్షిప్లో ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ రాబోతుందండి. సో సడన్ షాకింగ్గా ఏదో జరగబోతుంది మీ లైఫ్లో, ఫ్యూచర్లో, మీ ఇద్దరు రిలేషన్షిప్లో. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువగా నాకు జెమినై, లిబ్రా, అక్వేరియస్ కనిపిస్తున్నారు. సో అంటే మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో అలాగే కర్కాటక, వృశ్చిక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువ నాకు. ఓకేనా? ఓకే. అసలు మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? నైట్ ఆఫ్ కప్స్. సో వెరీ ఎమోషనల్ కార్డ్. మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? మేబీ ప్రస్తుతం అయితే వీళ్ళకి మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం అయితే లేదండి. చాలా డిప్రెషన్లో ఉన్నారు. వీళ్ళు పాజిటివ్ థింకింగ్ కూడా తగ్గింది, చాలా కొంచెం వర్క్ ఓరియంటెడ్గా కూడా ఉన్నారు. సో వీళ్ళు పాజిటివ్ థింకింగ్ కూడా తగ్గింది. అసలు మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, చేస్తారండి వీళ్ళు. ఒకవేళ మిమ్మల్ని వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. సో ఏంజల్ మెసేజ్ చూద్దాం. సో మీ రిలేషన్షిప్ గురించి ఏంజల్స్ ఏం చెప్తున్నాయి చూద్దాం. రొమాన్స్. సో మీ ఇద్దరి మధ్య రొమాన్స్ జరగబోతుంది. మీ ఇద్దరి మధ్య ఒక రొమాన్స్ అనేది వస్తుంది. లుక్ ఫర్ ఎ సైన్. లెట్ గో. సో మీలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా మీరు లెట్ గో చేసేయండి. పాజిటివిటీ వస్తుంది. మీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా మీరు లెట్ గో చేసేయండి. ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. ఆస్క్ యువర్ ఏంజల్స్. సో మీరు పూర్తిగా డివైన్కి సరెండర్ అయిపోండి. ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది మీ రిలేషన్షిప్ గురించి. సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.